వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీన్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ వెల్లుల్లిపాయ పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా ఒక పావు కేజీ పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలో మనకి విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఫైబర్, పొటాషియం ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ వెల్లుల్లిని తినడం మూలంగా కొవ్వు కూడా కరుగుతుందండి. అలాగే వెల్లుల్లిని తినడం మూలంగా మన బరువు కూడా చాలా తగ్గుతుందన్నమాట. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ వెల్లుల్లితో ఈరోజు మనం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని వేయించుకోవాలండి. ఆవాలను మరీ ఎక్కువ వేయించక్కర్లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించేస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఈ 2 వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా పట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని ఒక 250 గ్రాములు తీసుకున్నాం కదా, వాటిని నూనెలో వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకోవటం మూలంగా వాటిలో ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటు తగ్గుతుంది. అలాగే కొంచెం మెత్తబడతాయి వెల్లుల్లి రెబ్బలు కూడా. అంతేకాకుండా ఇలా వేయించుకోవటం మూలంగా పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా 5 నిమిషాల పాటు ఈ వెల్లుల్లి రెబ్బలను వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 100 గ్రాములు వేరుశనగ నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. ఈ 2 కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి, లేదంటే కనుక మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి ఈ నూనెని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 50 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం తీసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు, మెంతిపిండి పౌడరు, దాన్ని వేసుకోవాలి. ఇందులో 2 పెద్ద నిమ్మకాయలు తీసుకొని వాటి రసాన్ని పిండుకుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, వాటిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం తాలింపు పెట్టుకున్నాం కదా నూనె, దాన్ని వేసుకుని చక్కగా కలుపుకోండి. ఒకసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు చాలకపోతే గనక ఉప్పుని యాడ్ చేసుకోండి. దీన్ని మనం ఒక 2 రోజులు ఊరనిచ్చామంటే నూనె చక్కగా పైకి తేలుతుందండి. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ముక్క మునిగేలాగా నూనెని పోసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, అలాగే రంగు కూడా మారకుండా ఉంటుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెల్లుల్లి పచ్చడి రెడీ అయినట్లే. దీన్ని మీరు చక్కగా రోజు కొంచెం 2-3 ముక్కలు వేసుకుని తిన్నట్లయితే కనుక మీ హెల్త్కి చాలా మంచిదన్నమాట. విన్నారు కదా, ఇది పిల్లలకు, పెద్దలకి అందరికీ కూడా చాలా మంచిదేనండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.